ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం నారాయణ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్ సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జై శ్రీరామ్. మనం రామాయణంలో అయోధ్యాకాండలో 32వ సర్గం దగ్గర ఉన్నాం. శ్రీరాముడు వశిష్ఠుని కుమారుడైన సుయజ్ఞునకు ఇతర బ్రాహ్మణోత్తములకు సంతృప్తికరముగా కానుకలు వసంగుట, గర్గవంశము వాడైన త్రిజటునకు కోరుకొనిన రీతిగా గో సంపదను ఇచ్చుట. అంతట లక్ష్మణుడు శుభప్రదమైన అన్న ఇచ్చిన ఆదేశమును ప్రియముగా శిరసావహించి వెంటనే బయలుదేరి గురుపుత్రుడైన సుయజ్ఞుని మందిరమున ప్రవేశించెను. ఆ సమయమున విప్రవరుడైన సుయజ్ఞుడు అగ్నిశాలయందు ఆసీనుడై ఉండెను. లక్ష్మణుడు ఆయనకు ప్రణమిల్లి ఇట్లు వచించెను: మిత్రమా, ఇతరులకు అసాధ్యమైన కార్యములను ఆచరించునట్టి శ్రీరామచంద్రుని దర్శించుటకై ఆయన ఇంటికి వెళ్ళుదము రమ్ము. పిమ్మట సుయజ్ఞుడు మాధ్యాహ్నిక సంధ్యోపాసనాది కృత్యములను ముగించుకొని వెంటనే లక్ష్మణునితో బయలుదేరి లక్ష్మికి నిలయమై మనోహరమైన శ్రీరాముని భవనమునకు విచ్చేసెను. తన కడకు విచ్చేసిన వేదజ్ఞుడైన సుయజ్ఞునకు శ్రీరాముడు సీతాసహితుడై ఎదురేగి అంజలి ఘటించి ఆయనను సుఖాసీనుని గావించెను. పిమ్మట అతడు ఆ మునిసుతునికి అగ్నిదేవునకు వలె పూజలనర్చెను. బంగారముతో చేయబడిన దండకడియములను, చక్కని కుండలములను, సువర్ణ సూత్రమును కోర్పబడిన మణుల హారములను, భుజకీర్తులను, చేతి కడియములను, ఇంకను నానా విధములగు రత్నములను సమర్పించి సుయజ్ఞుని సత్కరించెను. పిదప సీతాదేవి ప్రోత్సాహముతో ఆ రామచంద్రుడు ఆయనతో ఇట్లు నుడివెను: నిర్మల హృదయము గల ఓ మిత్రమా, సీతాదేవి నా వెంట వనములకు బయలుదేరుచున్నది. ఈ సందర్భమును పురస్కరించుకుని ఆమె నీ ధర్మపత్ని కొరకై హారమును, కంఠాభరణమును, వడ్డాణమును ఇయ్యనున్నది. ఇంకను ఆమె కొరకై దండకడియములను, చక్కని శిల్పము గల అందమైన కేయూరములను సమర్పింపనున్నది. వాటిని స్వీకరింపుము. మరియు వివిధములగు రత్నములతో అలంకృతమై చక్కని వస్త్రములతో కప్పబడిన పాన్పును మా జానకి మీకు ప్రదానము చేయుచున్నది. సాదరముగా గ్రహింపుము. ఓ బ్రాహ్మణోత్తమ, మా మేనమామ శత్రుంజయము అను ఒక మహాగజమును నాకు ఇచ్చియుండెను. దానితో పాటు ఇంకను 1000 బంగారు నాణెములను నీకు సమర్పించుచున్నాను, స్వీకరింపుము. శ్రీరాముడు ఇట్లు వినతిపూర్వకముగా సమర్పించిన కానుకలను న్యాసముగా అప్పగించిన శత్రుంజయమును స్వీకరించి సుయజ్ఞుడు ఆ సీతారామ లక్ష్మణులకు శుభాశీస్సులను వసంగెను. పిమ్మట ప్రియభాషి అయిన శ్రీరాముడు ఏకాగ్రతతో నిలిచియున్న ప్రియ సోదరుడైన లక్ష్మణునితో బ్రహ్మదేవుడు ఇంద్రునితో వలె ఇట్లు వచించెను: ఓ సౌమిత్రి, బ్రహ్మర్షులైన అగస్త్యుని, విశ్వామిత్రుని సాదరముగా ఆహ్వానించి వారిని భక్తి శ్రద్ధలతో పూజింపుము. ఓ మహాబాహు, ఆ మహామహులకు వేల కొలది పాడి ఆవులను, వెండి బంగారములను, ఆభరణములను, రత్నరాశులను, ధనధాన్యములను సమృద్ధిగా సమర్పించి వర్షజలములు పైరులను ఆనందింపజేసినట్లుగా వారిని సంతృప్తులను గావింపుము. యజుర్వేదమునందలి తైత్తరీయ విభాగములను బాగుగా అధ్యయనము చేసిన
వేద పండితులకు బ్రాహ్మణోత్తములు మిక్కిలి శక్తి సంపన్నులు, చక్కని వాక్శుద్ధి గలవారు. వారు నిత్యము కౌసల్య మాతకు శుభాశీస్సులను వసంగుచుందురు. వారు దానములను పుచ్చుకొనుటకు పాత్రులు కనుక వారికి సంతృప్తి కలుగునట్లుగా ధన కనక వస్తు వాహనములను, దాసదాసీ జనులను, పట్టు వస్త్రములను కోశాగారము నుండి ఇప్పింపుము. చిత్రరథుడను మంత్రి సుమంత్రుని వలె రాజవంశమునకు ఎంతయు నమ్మిన బంటు. అతడు చిరకాలము నుండి రాజకుటుంబమునకు సేవలనర్చుచున్నవాడు, గౌరవార్హుడు కనుక అమూల్యములైన రత్నములను, వస్త్రములను, ధన ధాన్యములను, వేల కొలది గోవులను, వివిధములకు ఇతర పశు సంపదలను బహూకరించి ఆయనను తృప్తిపరచుము. కటశాఖకును కలాపశాఖకును చెందిన వేద భాగములను పఠించుచు మోదుగు దండములను భరించుచుండెడి కొందరు బ్రహ్మచారులు గలరు. నిత్యము వేదాధ్యయనమును చేయుచుండుటయే వారి పని. వారు మరి ఒక పనిని దేనినీ చేయరు. వారికి సాత్వికములైన రసపదార్థములే ఇష్టము. పెద్దలు కూడా వారిని గౌరవింతురు. వారికి 80 బండ్ల రత్నములను, ధాన్యములను మోయునట్టి 1000 వృషభములను, పొలములను దున్నెడి 200 ఎద్దులను, అట్లే పాలు, పెరుగు, నేయి మొదలగు వ్యంజనములకై 1000 గోవులను ఇప్పింపుము. ఓ సౌమిత్రి, మౌంఝీదారులైన బ్రహ్మచారులు పెక్కుమంది కౌసల్యామాతను ఆశ్రయించుకొని ఉన్నారు. వారిలో ఒక్కొక్కరికి 1000 ఆవులను ఇప్పింపుము. నేను ఇచ్చడి కానుకలను చూచి ఆ కౌసల్యామాత ఆనందించు రీతిగా ఆ బ్రాహ్మణులందరినీ అన్ని విధములుగా సత్కరింపుము. నరోత్తముడైన శ్రీరాముని యొక్క ఆదేశానుసారము లక్ష్మణుడు స్వయముగా కుబేరుని వలె బ్రాహ్మణోత్తములకు ఆయా సంపదలను ఇచ్చివేశెను. డడ్గుత్తికతో కన్నీరు గార్చుచు తన ఎదుట నిలబడియున్న తన ఆశ్రితులతో ప్రతి వ్యక్తికిని 14 సంవత్సరముల వరకును భుక్తికై చాలునంతగా ద్రవ్యమును ఇచ్చి శ్రీరాముడు వారితో ఇట్లు పలికెను. లక్ష్మణుని గృహమును, ఈనా భవనమును విడిచిపెట్టి వెళ్ళకుండా ఎప్పటి వలెనే శుభ్రముగా నుంచుచు నేను వచ్చడి వరకును వాటిని కాపాడుచుండు. తన వనవాస గమనము కారణముగా దుఃఖమున మునిగియున్న ఆశ్రిత జనముతో ఇట్లు పలికిన పిమ్మట శ్రీరాముడు కోశాగారమున గల నా ధనమునంతయును తెప్పింపుము అని కోశాధిపతిని ఆదేశించెను. పిమ్మట సేవకులు శ్రీరాముని ధనమునంతయును తీసుకొని వచ్చి అచట కుప్పపోసిరి. ఆ మహాధనరాశిని అచటి వారు వేడుకతో దర్శించిరి. అంతట శ్రీరాముడు లక్ష్మణునితో కూడి ఆ ధనమునంతయును బ్రాహ్మణులకు, బాలురకు, వృద్ధులకు, దీనులకు పంచి ఇచ్చెను. ఆ అయోధ్యానగర సమీపముననే పింగళ వర్ణ కేశములు గల ఒకానొక బ్రాహ్మణుడు నివసించుచుండెను. ఆయన పేరు త్రిజటుడు. గర్గ వంశము వాడైన అతడు నాగలి కర్రను, ఒక చిన్న గుణపమును, నాగలి ఆకారము గల ఒక సాధనమును చేత ధరించి నిత్యము ఉంచవృత్తితో జీవించుచుండెడివాడు. తరుణి అయిన ఆయన భార్య దారిద్ర బాధకు తట్టుకొనలేనిదై పసివారైన తన కొడుకులను తన కడకు చేర్చుకొని వృద్ధ బ్రాహ్మణుడైన తన భర్తకు ఇట్లు ఉపాయమును చెప్పెను. స్వామి, నాగలి కర్రను, పలుగును, నాగలిని పక్కన పెట్టుము. నా మాటను పాటింపుము. ధర్మజ్ఞుడైన శ్రీరాముని దర్శించినచో మనకు కొంత మేలు కలుగును. భార్య మాటలను విన్న వెంటనే అతడు చినిగిన వస్త్రమును కప్పుకొని రాముని భవనమునకు చేరుటకై దారి పట్టెను. భృగు మహర్షి వలె అంగీరస మహాముని రీతి తేజో విరాజమానుడైన ఆ త్రిజటుడు జన సమూహము మధ్యగా వచ్చుచుండగా 5వ కక్ష వరకును అతనిని ఎవ్వరును నివారింపలేదు. అప్పుడు ఆ త్రిజటుడు శ్రీరాముని సమీపించి ఆయనకిట్లు విన్నవించెను. వాసిగాంచిన ఓ రాజకుమార, నేను కటిక పేదను.
అధిక సంతానమును గలవాడను. నిత్యము వనములలో తిరుగుచు ఉంచ వృత్తితో కుటుంబ పోషణ చేసుకొనుచున్నవాడను. దయతో నన్ను ఆదుకొనుము. అప్పుడు శ్రీరాముడు దరహాసమునర్చి ఆయనతో ఇట్లనెను. ఓ విప్రోత్తమ, నేను మీకు 1000 గోవులను ఇచ్చినను తక్కువయే. నీవు నీ చేతి కర్రను ఎంతవరకును విసరగలవో అంతవరకును పట్టెడి గోవుల సమూహమును నీకు సమర్పించెదను. వెంటనే ఆ బ్రాహ్మణుడు తన ఉత్తరీయమును నడుమునకు బిగించి తన చేతిలోని దండమును గిరగిరా త్రిప్పుచూ బలము కొలది వేగముగా దానిని విసిరివేశను. అతడు విసిరిన ఆ కర్ర సరయూ నదిని దాటి ఆవలి తీరమున 1000 కొలది గోవులు గల గోష్టము చివర ఒక వృషభము కడపడెను. ధర్మాత్ముడైన శ్రీరాముడు ఆ బ్రాహ్మణుని హృదయమునకు హత్తుకొని సరయూ నది యొక్క ఆవలి తీరమున గల 1000 కొలది గోవులను గోపాలులను వెంటనిచ్చి త్రిజటుని ఆశ్రమమునకు పంపించెను. పిమ్మట శ్రీరాముడు ఆ విప్రుని ఓదార్చుచూ ఇట్లు పలికెను. పరిహాస సూచకమైన నా దరహాసమునకు నీవు అన్యథా భావింపవలదు. తిరుగులేని నీ శక్తిని తెలియగోరి దండమును విసురుటకై నిన్ను ప్రేరేపించితిని. ఇంకను ఏమైనా కావలసి ఉన్నచో కోరుకొనుము. నేను నిజముగా పలుకుచుంటిని, సంకోచపడవలదు. నా యొద్దనున్న ధనమంతయును విప్రోత్తముల ఉపయోగార్థమే సమకూర్చబడినది. మీ వంటి సత్పురుషులకు త్రికరణ శుద్ధిగా దానము చేసినచో నాకు తృప్తి కలుగును, కీర్తి ప్రతిష్టలు ఇనుమడించును. అంతటా త్రిజట మహాముని అసంఖ్యాకములైన గోవులను స్వీకరించి పత్ని సమేతుడై మిక్కిలి సంతసించెను. పిమ్మట ఆ బ్రాహ్మణోత్తముడు ఉదార హృదయుడైన శ్రీరామునకు యశస్సు, బలము, ప్రీతి, సుఖము వృద్ధి చెందునట్లు ఆశీస్సులను పలికెను. పిమ్మట శ్రీరాముడు మిక్కిలి ప్రసన్న చిత్తుడై ధర్మబద్ధముగా సముపార్జించిన ఆ మహాధనమును సముచితములైన మర్యాద వచనములతో సుహృజనుల మేలు కొరకై వినియోగించెను. ఆ సందర్భమున శ్రీరాముడనర్చిన సమ్మానములతో, దాన ధర్మములతో, ఆదర సత్కారములతో తృప్తి చెందని బ్రాహ్మణులు, సుహృదులు, సేవకులు, దరిద్రులు, యాచకులు లేనేలేరు అనగా అందరును మిగులు సంతుష్టులైరి. 33వ సర్గము. శ్రీరాముడు తన తండ్రియగు దశరథుని దర్శించుటకై సీతా లక్ష్మణులతో కూడి బయలుదేరుట నగరవాసులు వారిని చూచి దుఃఖితులగుట. సీతారామ లక్ష్మణులు బ్రాహ్మణోత్తములకు విరివిగా ధన ధాన్యములను వసంగి తండ్రి అయిన దశరథ మహారాజును దర్శించుటకై బయలుదేరిరి. రామ లక్ష్మణులు శత్రు భయంకరములైన ధనస్సులను, ఖడ్గములను ధరించియుండిరి. ఆ ఆయుధములను సీతాదేవి చందన పుష్పమాలాదులచే అలంకరించుట వలన అవి చక్కగా శోభిల్లుచుండెను. అప్పుడు బాగుగా అలంకరించుకొనియున్న జనులు రాజప్రాసాదముల మీదను, సంపన్నుల భవనములపైనను, 7 అంతస్తుల మేడల మీదను చేరి వారిని చూచి లోలోన దుఃఖితులైరి. జనులతో క్రిక్కిరిసియున్న రాజమార్గములయందు కాలు మోపుటకును వీలు లేకుండెను. అందువలన పౌరులెల్లరును గృహముల మీదకెక్కి దీనవదనములతో శ్రీరాముని చూడసాగిరి. ఛత్ర చామరములు లేకుండా కాలి నడకన సాగి వచ్చుచున్న శ్రీరామును చూచి ప్రజలు శోకమున మునింగిరి. అప్పుడు వారు తమలో తాము పెక్కు రీతులా ఇట్లు మాట్లాడుకొనిరి. ఎప్పుడును శ్రీరాముని వెంట చతురంగ బలములు వైభవోపేతముగా నడుచుచుండెడివి. మరి ఇప్పుడైతే ఒంటరిగా వచ్చుచున్న శ్రీరాముని వెనుక సీతా లక్ష్మణులు మాత్రమే కనపడుచున్నారు. శ్రీరాముడు ఐశ్వర్య సుఖానుభవములలో ఓలలాడిన వాడైనను ఆర్ధులకు కోకొల్లలుగా దాన ధర్మములను అనర్చిన శ్రీమంతుడే అయినప్పటికీ తండ్రి కడ విధేయుడై నడుచుకొనివాడు, ఆయన మాటను జవదాటని వాడు అగుటచే తండ్రి వాగ్దానమును నిలుపుటకై అతడు వనవాసమునకు ఇష్టపడుచున్నాడు.
ఆకాశమున విహరించడి సిద్ధులు మున్నగు దివ్య జాతుల వారు గాని భూమిపై సంచరించడి మానవులు గాని సీతాదేవిని ఇంతవరకును చూచియే ఎరుగరు. కాని ఇప్పుడు ఈ విధముగా నాథుని వెంట నడిచి వచ్చుచున్న సీతాదేవిని రాజమార్గముల యందున్న ప్రజలు ఎల్లరును చూడగలుగుచున్నారు. సహజముగా సీతాదేవి చక్కని మైపూతలకు అర్హురాలు. ఆమె నేటి వరకును ఎర్ర చందనమును మొదలగు అంగరాగములతో శోభిల్లుచుండెను. కాని ఇక మీదట వనవాసమున చలి తీవ్రతకు వేడి గాలులకు వర్షబాధకు గురి అయి ఆమె ముఖము వాడిపోవును, వన్నె తగ్గిపోవును. నిజముగా నేడు దశరథ మహారాజును ఏదో పిశాచము ఆవేశించినట్లున్నది. అందువలన అతడు ఇట్లు అనుచితముగా మాట్లాడుచున్నాడు. లేనిచో తన సహజ స్థితిలోనున్న ఏ రాజైనను తన గారాల పట్టిని ఇంటి నుండి వెడలగొట్టునా, కొడుకు ఎంత చెడ్డవాడైనను తండ్రి అతనిని ఇంటి నుండి వెళ్ళగొట్టుటకు సాహసింపడు. ఇంక తన చక్కని సత్ప్రవర్తన చేత లోకము మెప్పును కూడా పొందిన శ్రీరాముని విషయమై చెప్పనేలా. అహింసా స్వభావము, భూతదయ, విజ్ఞానము, సత్స్వభావము, ఇంద్రియ సంయమము, మనోనిగ్రహము అను 6 ఉత్తమ గుణములకు శ్రీరాముడు ఆటపట్టు. అందువలననే అతడు పురుషోత్తముడు. అట్లు సద్గుణ సంపన్నుడైన శ్రీరాముని యొక్క రాజ్యాభిషేకము భంగమైనందులకు, అతడు అరణ్యముల పాలగుచున్నందులకు తట్టుకొనలేక ప్రజలు వేసవి కాలమున నీరింకిపోయిన మడుగులలోని జల జంతువుల వలె దిక్కుతోచక గిలగిలలాడుచున్నారు. వృక్షము యొక్క మూలమును ఛేదించినచో ఆకులు, పువ్వులు, పండ్లు మున్నగునవి అన్నియు వాడిపోవునట్లు జగత్పతి అయిన శ్రీరామునకు వచ్చి పడిన ఆపదకు జగమంతయు తల్లడిల్లినది. మహా తేజోరాశియు ధర్మస్వరూపుడు అయిన శ్రీరామచంద్రుడే సమస్త మానవులకు ఆధారము. వృక్షమునకు కొమ్ములు, ఆకులు, పువ్వులు, ఫలముల వలె జనులందరూ శ్రీరామునకు చెందినవారే. రాముని అనుసరించి వెళ్ళుచున్న లక్ష్మణుని వలె మనము మన భార్య, పుత్రులు, బంధుమిత్రులు అందరము శ్రీరాముని అడుగుజాడలలో నడిచెదము. మనము మన తోటలను, దొడ్లను, పొలాలను, ఇండ్లను పరిత్యజించి సుఖ దుఃఖముల మాటనే మరిచి ధర్మమూర్తి అయిన శ్రీరాముని అనుసరించి వెళ్ళుదము. మనము విడిచిపెట్టి వెళ్ళిపోయిన పిమ్మట మన ఇండ్లన్నీ శూన్యములగును. నిధులను దొంగలు త్రవ్వుకొని పోవుదురు. ముంగిళ్ళన్నీయు చెత్త చెదారములతో నిండిపోవును. గృహములలోని ధన ధాన్యములు, పశువులు, మంచములు, పరుపులు మొదలగునవి చోరుల పాలగును. ఇండ్లు, వాకిళ్ళు పూర్తిగా దుమ్ము కొట్టుకొని పోవును. పూజా మందిరములు పాడుబడును. అవి ఎలుకలతో, వాటి కలుగులతో నిండిపోవును. ఊడ్చి నీళ్లు చల్లెడివారు లేక, పూజా ధూపములు లేక అవి బూజు పట్టిపోవును. బలికర్మలు, పూజా పురస్కారములు, మంత్రోపాసనలు, హోమకార్యములు, జప తపములు మున్నగునవి మచ్చుకైనను కానరావు. ఇండ్లలోని పాత్రలన్నీయును చిన్న భిన్నములగును. కరువు కాటకములు తాండవించునట్లుగా పాడుబడియుండు ఈ ప్రదేశములను కైకేయి ఏలుకొనుగాక. శ్రీరాముడు నివసించున్నది అరణ్యమే అయినను మన పాలిటికి అది అయోధ్య నగరమే అగును. మనము విడిచి వెళ్ళుటతో పాడుబడియుండెడి ఈ నగరము అడవియే అగును. శ్రీరాముని అనుసరించి మనము అడుగిడుటతో అడవులలోని ఏనుగులు, సింహములు ప్రాణభయముతో పారిపోవును. పాములు, పుట్టలను, మృగములు, పక్షులు పర్వత ప్రాంతములను వీడి ప్రాణభీతితో పరుగులు దీయును. మనము నివసింపబోవు వనములను అవి త్యజించును.
మనము త్యజించడి అయోధ్యానగరమునందు అవి విహరించును. గడ్డితో జీవించడి లేళ్ళు మొదలగు వానితో, మాంసమును తిని బతికేడి పెద్ద పులులు మున్నగు వానితో, ఫలములతో పొట్ట పోసుకొను కాకులు మొదలగు వానితో నిండియుండెడు అయోధ్యను కైకేయి కొడుకుతో బంధుమిత్రులతో కూడి ఏలుకొనుగాక. మనము అందరము రామునితో కూడి వనములలో హాయిగా కాలము గడుపుదము. అచట చేరిన వివిధ వర్గముల ప్రజలు ఇట్లు మాట్లాడుకొనుచున్న వచనములను వినిన రాముడు ఎట్టి వికారములకు లోను కాలేదు. మద గజము వలె మిగుల పరాక్రమశాలియు ధర్మస్వరూపుడైన శ్రీరాముడు కైలాస శిఖరము వలె విరాజిల్లుచున్న తండ్రి భవనమును దూరము నుండియే చూచి క్రమముగా దానిని సమీపించెను. అంతట రాముడు వినమ్రులకు వీర పురుషులతో కూడిన ఆ రాజభవనమున ప్రవేశించి సమీపముననే దీనవదనుడై నిలచియున్న సుమంత్రుని గాంచెను. అతడి వారెల్లరును దుఃఖమున మునిగియుండిరి. శ్రీరాముడు వారిని చూచి ఎట్టి విచారమునకు లోనుగాలేదు. అతడు తండ్రి ఆజ్ఞను యథావిధిగా పాలింపదలచిన వాడై ఆయనను చూచుటకై తన సహజమైన ప్రసన్న వదనముతో ముందుకు సాగెను. ఇక్ష్వాకు వంశ ప్రముఖుడైన దశరథ మహారాజు యొక్క కుమారుడు, మిక్కిలి ధైర్యశాలియు బుద్ధిమంతుడైన శ్రీరాముడు వనములకు వెళ్ళబోవుచున్నవాడై ముందుగా తన రాకను గూర్చి తండ్రికి తెలుపుటకై దుఃఖమగ్నుడయ్యున్న సుమంత్రుని గాంచి అచట నిలిచెను. ధర్మాచరణమున నిరతుడయ్యుండు శ్రీరాముడు తండ్రి ఆదేశమును శిరసా వహించి వనవాసము చేయుటకు నిశ్చయించుకొనిన వాడై సుమంత్రుని ఉద్దేశించి నా రాకను మహారాజునకు నివేదింపుము అని నుడివెను. సర్వం శ్రీరామచంద్రమూర్తి పాదారవిందార్పణమస్తు. స్వస్తి.